చలికాలం తొందరగా లేవాలంటే పెద్ద టాస్కే. అది కూడా ఇంక పూజ టైంలో కొంచెం తొందరగా లేవాలి. ఇంకా నా వీడియో కోసం అయితే ఇంకా కొంచెం తొందరగా లేవాల్సిందే. అది కాక మా ఆయన కొంచెం లేట్‌గా రావడం వల్ల నిద్ర కూడా సరిపోవటం లేదు. ఇంకా ఫుల్ వర్క్ చూడడం మాత్రం. మీరు ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడు పులిహోర, టమాటా రైస్ కాకుండా ఇలా వడియాలు వేసారా? వేసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా తెలియని వాళ్ళు ఉంటే కింద నా వీడియో ఫుల్ వర్క్ చూడడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే నేను ఏ విధంగా వేసానో కూడా మీకు చూపిస్తాను. ఫుల్ వర్క్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూసేసేయండి. అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, నేను నా దగ్గర క్లీన్ చేసుకొని ఇంక పక్కన అక్క వాళ్ళు కూడా ఊరు వెళ్ళారు కాబట్టి అక్కడ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. మనం లేనప్పుడు వాళ్ళు లేనప్పుడు మనం ఇలా హెల్ప్ చేసుకుంటేనే కదా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంక మొత్తం అంతా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడు పూజ చేశారని తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా నేనైతే ధూప్ స్టిక్ రెడీ చేశానని చెప్పాను కదా, అది కూడా వెలిగించాను. ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వీడియోలో కింద స్క్రీన్ పైన ఇస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూడడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ చలికాలంలో తొందరగా వెళ్ళాలంటే పెద్ద టాస్కే. ఇంకా మీరు కూడా ఈ విధంగా అనుకుంటారా? అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా చూస్తూ ఉన్నారు కదా, నాకు కళ్ళు అసలు నిద్రలే. మా ఆయన ఈ మధ్య కొంచెం లేట్గా రావడం వల్ల ఇంకా మాకైతే 11:30 అలా అయిపోతుంది. ఇంకా పడుకోవడానికి ఎడిట్ చేసుకొని పడుకోవడానికి కూడా 12 అయిపోతుంది. అందుకని చెప్పేసి నిద్ర కూడా కొంచెం లేదు. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా మళ్ళీ ఇంకొక వీడియో అనే వరకు కొంచెం ఇలానే ఉంటుంది. ఇంకా మా వీడియోల పరిస్థితి అయితే ఇంకా టాపిక్లోకి వచ్చేసరికి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, నేనైతే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయితే చేసేసుకొని ఇక్కడైతే మొత్తం అయితే బయట అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ మా పక్కన వాళ్ళు లేరని చెప్పేసి, అక్కడ కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ అయితే మాప్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. మీరు మాప్ అయితే డైలీ పెట్టుకుంటారా, లేకపోతే ఓన్లీ పూజ టైంలో పెట్టుకుంటారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, నేనైతే మొత్తం అయితే మాప్ అయితే పెట్టేసుకొని బయట కూడా మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకుంటూ ఉన్నాను. మీకు ఒక విషయం తెలుసా, అసలుకి ముగ్గు మనం పెట్టే ఇంటి ముందు ముగ్గు ఏ విధంగా ఉంటుంది, దాన్ని బట్టి ఇల్లాలు ఏ విధంగా ఉంటుంది అనేది చాలామంది జడ్జ్ చేస్తారు కదా. ఆ విషయం తెలుసా? తప్పకుండా తెలుసుంటే కామెంట్ చేయండి. కొంచెం డిస్టర్బ్ చేయకండి, మా చిట్టలకి కొంచెం తగ్గుతుంది. ఇంకా అదేవిధంగా ఆ ముగ్గుతోనే ఇంటిలో ఇల్లాలు ఏ విధంగా ఇల్లు సర్దుతుంది అనేది చక్కబెడుతుందని అంటారు కదా, అది తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకు ఆ విధంగా పెద్దలు అంటారు అనేది కూడా చెప్పండి. నాకైతే తెలియదు, మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడైతే నేనైతే మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని అయిపోయిందంటే ఇక్కడ పప్పు అయితే నానబెట్టేసుకొని ఇంకా రైస్ కూడా నానబెట్టేసుకొని వచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయ్యే వరకు అవి నానతాయని చెప్పేసి ఇలా అయితే నేనైతే అవి పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వచ్చి పూజ అయితే చేస్తున్నాను. శివయ్యకి అయితే అభిషేకం చేస్తూ ఉన్నాను. నా దగ్గర ఉన్న వాటితోటి నేనైతే ఇలా అభిషేకం చేస్తాను. డైలీ ఇంకా పూజ చేసినప్పుడు అయితే వాటర్ తోటి అయినా సరే నేను ఇలా చేస్తాను. చెమ్ముడు నీళ్ళు పోసిన చాలు ఆ శివయ్య ఇలా కొంచెం ఉంటుందని చెప్తారు కదా, అందుకని చెప్పేసి మనం పాలు, తేనె, నెయ్యి ఇలాంటివి ఏవి లేకున్నా సరే ఉత్తి నీళ్ళతో అయినా సరే ఆ శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా చాలామంది అంటారు ఆడవాళ్ళు అభిషేకం చేయొద్దని, అలా ఏం లేదు. దేవుడి దగ్గర అందరికి సమానమే. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో పూజ ఇంట్లో ఉన్న పెద్ద మనిషి చేయాలంటూ ఉంటారు, బట్ వాళ్ళకి వీలు కానప్పుడు మనం ఏం చేయలేము కదా, అందుకని చెప్పేసి ఇంకా నేనే చేస్తున్నాను. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నారు మొత్తం అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇంకా శివయ్య అష్టోత్తర శతనామం అలా అయితే చదువుకున్నాను. ఇంకా చదివిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకుని మీకు చెప్పాను కదా ధూప్ స్టిక్ పెట్టానని చెప్పేసి, అదైతే నేను ఏ విధంగా రెడీ చేశాను స్క్రీన్ పైన ఇస్తాను. తప్పకుండా మీరైతే చూడండి. ఎంత బాగా వెలుగుతుందంటే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనం బయట కొనే అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోటి కూడా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే మంచిగా అనిపించింది. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా చిట్టలు అయితే వచ్చేసింది, లేచేసింది అప్పటి వరకే. ఇంకా నయ్యం ఇంకా నాకు కొంచెం లేటుగా లేచేసింది తనైతే నయ్యము. లేకపోతే ఇంకా కొంచెం తొందరగా లేచింది అనుకో, తను నాకు ఇబ్బంది చేస్తూ ఉంటుంది. సరే ఫైనల్గా తనకి ఏదో ఒకటి చెప్పేసి నచ్చ చెప్పేసి తనకైతే టీవీ పెట్టేశాను. ఇంకా కార్టూన్ చూస్తూ ఉంది. నేనైతే నా పనులు అయితే కంప్లీట్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ రైస్ అయితే ఇంకా పెట్టేసుకున్నాను పొయ్యి మీద. ఇక్కడ ఆల్రెడీ నేనైతే వీటన్నిటిని క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు కొంచెం పొద్దున్నే లేవగానే కొంచెం ఇబ్బంది ఉండదు కాబట్టి వీటన్నిటిని నేనైతే సర్దేసుకుంటూ ఉన్నాను. నైట్ మనం ఇలా కడిగేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా చేసుకోవచ్చు. అవన్నీ సర్దేసుకున్న తర్వాత బెడ్ అయితే మొత్తం ఇలా క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా మొత్తం అయితే ఎందుకంటే మా చిట్టలు వెయిట్ చేస్తూ ఉంది మమ్మీ అనుకుంటా, తను పక్కన పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే తను మంచిగా ఆడుకుంటుంది. ఇంకా మొత్తం అన్నీ క్లీన్ అవుతాయి అని చెప్పేసి అక్కడ రైస్ ఇంకా అదేవిధంగా పప్పు పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి వీటన్నిటిని క్లీన్ చేస్తాను. మా చిట్టలు చూసారు ఫోన్ ముందు ఏ విధంగా డాన్స్ చేస్తూ ఉందో, ఇంకా తను మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా ఇక్కడైతే మొత్తం ఫైనల్గా అయితే నీట్గా అయితే క్లీన్ అయితే చేశాను. మీ తర్వాత చూపిస్తాను ఏ విధంగా ఉంటుందనేది. ఎందుకంటే మా చిట్టల కంటే మా ఆయన కొంచెం చిన్నపిల్లాడు అంతే, ఇంకా అవన్నీ ఇలా చేస్తూ ఉంటాడు. ఇంకంతా అయిపోయిన తర్వాత మొత్తం అయితే క్లీన్ చేసుకొని వంట అయితే
కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ పైకి వచ్చేసి మొత్తం పిండేసుకున్నాను. అవి కూడా ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా వీటన్నిటి పిండేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా వీటిని కూడా ఆరబెట్టేసుకోవడానికి అయితే వచ్చింది. పని ఏ విధంగా చేసుకోవాలంటే ఒకటి తర్వాత ఒకటి ఏం చేసుకుంటామని కొంచెం మనం ఒకటి తర్వాత ఒకటి చేసుకున్నాం అనుకో పని కూడా తొందరగా ఈజీగా అవుతుంది. మనకి ఎంత పని ఉన్నా సరే చిటికలో పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది. నేనైతే ఎంత పని ఉందని ఈజీగా అయిపోయేటట్టు ఏ విధంగా చేసుకోవాలని ఆలోచిస్తాను తప్ప ఎంత పని ఉందని ఆలోచించాను. అందుకని చెప్పేసి ఏ పనైనా సరే మన ఇష్టంతో చేసుకున్నాం అనుకో అది ఎంత పని అయినా సరే ఈజీగా చిటికలో అయిపోతుంది. తర్వాత మొత్తం అంతా పక్కన ఇక్కడ వేసేసిన తర్వాత కిందికి వచ్చేసి మా చిట్టలకి అయితే ఫ్రెష్ అప్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే పప్పుకు అయితే ఇలా అదేవిధంగా ఉల్లిగడ్డలు టమాటాలు అన్నీ అయితే కోసుకొని పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా టీ అయితే పెట్టేసాను. మా ఆయన వచ్చేసాడు. తనకైతే టీ అయితే అయ్యే వరకు ఇవైతే అంతవరకు ఇవన్నీ కోసుకొని పెట్టేసుకున్నాను అనుకో పప్పు కూడా తొందరగా రెడీ అయిపోతుంది. రైస్ అయితే కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టేశాను. రైస్ అయితే అయిపోయింది. ఇంకా పప్పు కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా ఇవన్నీ కోసుకునే వరకు ఇంకా టీ కూడా అయిపోయింది. తనకి టీ అయితే వచ్చేసిన తర్వాత పప్పు కూడా ఇంకా ఉడికింది కాబట్టి దాన్ని కూడా రుబ్బేసుకుంటున్నాను. సాంబారు మీకు విషయం తెలిసి సాంబార్ చేసేటప్పుడు నెయ్యితో మనము పోసి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు నెయ్యి అయితే ప్రస్తుతానికి లేదు, బట్ నేను కూడా నూనెతోటి వేసేసుకున్నాను. బట్ నెయ్యితో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, నా పప్పు అయితే అయిపోయింది. ఇంకా నేను సాంబార్ కోసం అయితే మొత్తం ప్రిపేర్ చేసేసుకొని రెడీ పెట్టేసుకున్నాను. మీరు చింతపండు వేసుకుంటారు. చింతపండు వేసుకునే వాళ్ళు కొంతమంది ఏమంటారు ఇవి మన ఊళ్ళలో దొరుకుతూ ఉంటాయి కదా చింతవి ఉంతులు అని చెప్పేసి అవి కూడా వేసుకుంటూ ఉంటారు. అలా అందుకని చెప్పేసి అవి వేసుకుంటారు, ఇది వేసుకుంటారు. చాలామంది అయితే పులుపు కొంచెం మంది తిన్నారు కదా, ఇంకా పులుపు కానీ సాంబార్ చేసినప్పుడు ఇలా పులుపు ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే తొందరగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే స్మెల్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకోటి సాంబార్లో ఇంగువ వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఆయన వచ్చేసాడే. ఇంకా చెప్పాను కదా టీ చేసిన తర్వాత తను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తనకైతే లంచ్ అయితే ఇక్కడైతే ప్రిపేర్ చేశాను కదా తనకైతే ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకునేవన్నీ ఇక్కడ మొత్తం ఏవి అయితే డిష్ వాషర్ క్లీన్ చేసుకోవాలో అవన్నీ క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా మీరు చూసారు కదా మొత్తం అంతా ఎలా అయిపోయిందో. వంట చేసినాక కూడా ఎంత మంచిగా నీట్గా ముగ్గేసుకున్నా సరే మళ్ళీ వంట చేసినాక తొందరగా హడావిడి చేస్తే ఇలానే ఉంటుంది. కానీ ఇది అందుకే ఒక ప్లాన్ తగ్గట్టు చేసుకున్నాం అనుకో, మనకు కొంచెం లేట్గా లేసామనుకో అంతే, ఇంకా పని ఇంకా హడావిడి అయిపోతూ ఉంటుంది. కొంచెం ఎర్లీగా లేసామనుకో చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం వాషెస్ అన్ని డిష్ వాషెస్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నీట్గా అంతా స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే రాత్రి మిగిలిపోయిన అన్నంతో నేనైతే వడియాలు అయితే వేస్తూ ఉన్నాను. ఎప్పుడు టమాటా రైస్ ఇంకా పులిహోర ఇలాంటివి కాకుండా ఇప్పుడు కొత్తగా ఉండడానికి ఇలా అయితే చేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం నేను నైట్ రైస్ అయితే మేము తినేస్తాము. ఇంకా ఏదైనా ఒకటి చేసేసుకొని ఎక్కువ శాతం అయితే అసలు అన్నం అనేది పడేయము. ఎందుకంటే అన్నము పండించే వాళ్ళకి తెలుస్తుంది దాని కష్టం విలువ, అదేవిధంగా మోసవాడికే తెలుస్తుంది కదా బాధ్యత విలువ అన్నట్టుగా. అందుకని చెప్పేసి పడేయొద్దు అన్నం, ఏదైనా సరే మిగిలిపోయినా సరే తినేయాలి. ఇంకా అది కాక చలికాలంలో కొంచెం చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఇంత చల్లగా అన్నం కొంచెం వేడిగా మనం పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసి కూడా గరం చేసుకొని కూడా రైస్ పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకొని అందులో ఆ రైస్ పెట్టామనుకో కొంచెం ఆవిరికి కూడా వేడైపోతుంది. ఇంకా అలా పడేయకుండా ఏదైనా సరే యూజ్ చేసుకోవాలి, అంతేగాని పడేయొద్దు. ఇక్కడ చూస్తూ ఉన్నాను. అలా మీకు అంత ఇష్టం లేదనుకుంటే ఇలా మిగిలిపోయిన అన్నంతో వడియాలు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం ఆ అన్నాన్ని అయితే కొంచెం వాటర్ వేసి ఇలా కొద్దిగా మిక్సీ వేసుకోకుండా సరే మనం ఇలా చేయితోటి మ్యాచ్ చేసుకున్నాం అనుకో అయిపోతుంది. మ్యాచ్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకొని ఇలా మొత్తము మీ దగ్గర పాల ప్యాకెట్ ఉందనుకో పాల ప్యాకెట్ కానీ నూనె ప్యాకెట్ కానీ ఏ కవర్ అయినా సరే అందులో కొంచెం కింద అయితే ఇలా హోల్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఈజీగా. లేదు మీ దగ్గర మళ్ళీ మురుకులు వేసుకునే గొట్టం ఉంటుంది కదా అందులో వేసుకొని కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే అలా. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అది లేదు కాబట్టి నేనైతే ఇలా పాల ప్యాకెట్ని అయితే యూజ్ చేసుకున్నాను. ఏదైనా సరే మనం ఏ చిన్న విషయాన్నైనా సరే మనం ఏదైనా వేస్ట్ చేయదు, దాంతో యూజ్ చేసుకొని వచ్చిందనుకో మనం యూజ్ చేసుకోవాలి అంతే. కాబట్టి నేనైతే ఇలా పాల ప్యాకెట్ తోటి అయితే యూజ్ చేసుకున్నాను. మీ దగ్గర నూనె ప్యాకెట్ ఉన్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనం వేసుకునే మురుకుల గొట్టం ఉంటే కూడా అందులో కూడా ఈజీగా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన షేప్లలో మీరు ఇలా వేసుకోవచ్చు. నేను జస్ట్ మిక్సీ కూడా వేయలేను, ఉన్న అన్నాన్ని కొద్దిగా వాటర్ వేసి ఇలా మ్యాచ్ చేసేసి ఈజీగా వేసేసాను అంతే. మీరు అంతగా ఇబ్బంది పడకుండా ఇలా ఈజీగా మీకు నచ్చిన స్టైల్లో మీకు నచ్చిన షేప్లలో మీరు ఇలా వడియాలు వేసుకోవచ్చు. మనం బయట కొనే అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సాంబార్ చేసినా కూడా సరే పప్పులో ఇలా మనకి ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా అంచులో కూడా చాలా బాగుంటుంది. తర్వాత మీకు నేను అవి ఎండిపోయిన తర్వాత కూడా ఏ విధంగా వచ్చాయి నేను కొన్ని వేసాను, అవి ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే మనం బయట కొనే అవసరం లేకుండా ఇలా ఎండాకాలం వచ్చినప్పుడు ఎలాగో మనం చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా మిగిలిపోయిన అన్నంతో కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు.
చూసుకోవచ్చు మా చిట్టాలు కొంచెం ఇలా తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇలా మధ్యలో వాయిస్ అయితే వచ్చేసింది. కిందకి అయితే వచ్చేసాను, మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కదా, పూజ కూడా చేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని నీట్గా అంతా చేసుకొని ఈ బాక్సెస్ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా, నేను మీషోలో తీసుకున్నాను. మీకు ఆ స్టోరేజ్ బాక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసారు కదా. నేను ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, మొత్తం కిందకి వచ్చినాక ఎలా ఉందో ఎంత సదిన అంతే ఆ ఇల్లు అలాగే ఉంటుంది. పిల్లలు ఉన్న తర్వాత చూసారు కదా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను కిందకి వచ్చినాక చూపిస్తూ ఉన్నాను. ఇంకో వడియాలు వేశారు, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సేమ్ యాస్టేజ్ మనం బయట కొన్న వాటిలాగానే ఉంటాయి. మనం చాలా బాగుంటుంది. మీరు ఏ డౌట్ లేకుండా ఇలా ఈజీగా వేసుకోవచ్చు. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ. వీడియో అయితే నెక్స్ట్ డే తీసిన వీడియో, మీరు కిందకి వచ్చిన దగ్గర వీడియో తీసేది అనుకోకండి, నెక్స్ట్ డే వీడియో.